ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాఠములతోనూ హెచ్చరించుము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకి, సేవకులకి ఒక సూచనను పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వలన తెలియచేయచ్చు ఉన్నాడు. ఎవరైనా తప్పు చేసినట్లయితే వారిని నువ్వు పలానా తప్పు చేసావని డైరెక్ట్గా అనకుండా మరి సంగీతముతోనూ, పద్యములతోనూ, పాటలతోనూ, వాక్యముతోనూ అతన్ని తను చేసింది గుర్తు వచ్చేటట్లుగా మరి ఒకసారి గుర్తు చేయండి. మరలా తప్పు వారు చేయకుండా ఉంటారని మరి పౌలు ఇక్కడ సంఘానికి రాస్తున్నాడు. ఈనాడు సంఘంలో ఎవరు ఏది చేసినా బహిరంగంగా ప్రసంగంలో చెబుతున్నారు, కానీ పద్యాలతో, పాటలతో హెచ్చరిక చేస్తున్నారంటే హెచ్చరిక చేయటంలా. డైరెక్ట్గా ప్రసంగాలలో హెచ్చరిక చేస్తున్నా, పేర్లు చెప్పి మరీ మాట్లాడుతున్నా, కనీసం మనల్ని మన పేరు చెప్పి మాట్లాడారే, మనం మార్చుకుందాం, మన ప్రవర్తనని మార్చుకుందాం అనే ఆలోచన లేకుండా ఉన్నారు. అయితే సంఘస్థులకి ఇలాంటి నియమం ఉండాలని మరి పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని చేత పొందినవాడే ఈ మాటలను రాస్తుండగా, ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనము, సేవకులుగా ఉన్నటువంటి మనము ఒకరిని క్షమిస్తూ, ఒకరి పట్ల ఒకరు జాలి చూపిస్తూ, ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ, తప్పిపోతే ధైర్యపరుచుకుంటూ, మరి తప్పిపోతుంటే హెచ్చరిక చేయొచ్చు, వారిని ముందుకు కొనసాగుదాం, దైవాశీర్వాదములు మనం పొందుకుందాం. ఒకసారి గమనించి మంచి నిర్ణయం తీసుకొని మరి తప్పిపోతున్నటువంటి నీ చుట్టూ తప్పిపోతున్న సహోదరుడు, సహోదరి, వారిని సవరిద్దామా, సరిచేద్దామా, హెచ్చరిక చేద్దామా, పాటలతోనూ వాక్యముతోనూ మరి సరిచేద్దామా. చాలామంది మనిషిని సరిచేయడం వదిలేసి ఎవరు ఎటుపోతే నాకెందుకని చెప్పి మరి ఉన్నారు. అలాంటి జీవితాన్ని మాని మంచి జీవితం మనం జీవించినట్లు, హెచ్చరిక కలిగిన జీవితాన్ని జీవించినట్లు ప్రభు కొరకు ప్రభు పని మనము కూడా చేద్దామా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, శ్రేష్టమగు నామమునకై స్తోత్రాలు ప్రభువా. మీ సన్నిధానంలో ఈ యొక్క ప్రభా ఉదయకాల సమయం మంది వేడుకొనిచున్నాం. కృపగలిగిన దేవుడు కృప చూపించండి. దయగలిగిన రాజు దయతో నింపండి. సర్వశక్తిమంతుడు సర్వకార్యం చేయండి. ఒకరినొకరు పద్యాలతో, పాటలతో, కీర్తనలతో హెచ్చరిక చేసుకునే ఆ హృదయాన్ని దయచేయండి. విమర్శించుకునే హృదయాన్ని తీసివేసి హెచ్చరిక చేసుకునే హృదయాన్ని ఇవ్వమని ఈ సముఖంలో ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నిరాకరణకు సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.